హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చపాతీ మమ్మీ కర్రీ ఏంటి? రాడిష్ కర్రీ కదా. రాడిష్ కర్రీ చేసుకుందాం. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తున్నామా? చపాతీ పిండి మిక్సీకి వేస్తున్నా. ఇక్కడ గోధుమ పిండి అనేది మా మమ్మీ మిక్సీకి వేస్తున్నారు. దాంట్లోకి ఎన్ని వాటర్ వేస్తున్నామా? చూపి. దీనికి కొలత వేసుకుంటున్నారు వాటర్. సాల్ట్ వేస్తున్నారు చపాతీ పిండిలోకి. చెప్పు. కొంచెం చక్కెర వేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు మిక్సీ ఆన్ చేస్తుంది మమ్మీ, మొత్తం గ్రైండ్ అయిపోతుంది. ఇలా అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ సాఫ్ట్గా మనకి టెక్స్చర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చపాతీ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రాడిష్ కర్రీ మొత్తం తురుముతున్నారు మా మమ్మీ. ఈ మొత్తం ఉన్నవన్నీ తురిమేసి కర్రీ చేస్తారు. నేను కట్ చేసుకోము. కాయలను మిక్సీకి వేసుకున్నాము. ఉప్పు వేసి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకవేళ కంటికి అయిందంటే మంట అవుతుంది. జాగ్రత్త. ఉప్పు వేసుకుందాం. దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము తగినంత. కడాయి పెట్టింది. కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము. రాడిష్ కర్రీ, ముల్లంగి కర్రీ చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది. సో మనం ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాము. ఎప్పుడైనా కానీ జీలకర్ర ఆవాలు వేయగానే ఈ చిటపట సౌండ్ వచ్చింది అంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక హింట్. కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. ఇది కొంచెం చిటపటలాడే లోపు మనం గ్రైండ్ చేసుకున్నాం ఏంటది పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ వేసుకుందాం దీంట్లోకి. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం వేగనివ్వాలి. అలాగే పసుపు యాడ్ చేసుకుందాము కొద్దిగా. చూడ్డానికి వాసన ఎండిపోయే లోపల ఉల్లిపాయ వేసుకుందాం. ఈ పచ్చి వాసన మొత్తం ఇప్పుడు వెళ్ళిపోయింది. సో ఉల్లిపాయ వేసుకుందాము. కొద్దిసేపు ఉల్లిపాయ వేగనిద్దాం. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ. మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ ముల్లంగి తురుము పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకొని కలుపుకున్నాము.
ఆల్రెడీ సాల్ట్ వచ్చేసి పచ్చిమిర్చిలోనే వేసాను కాబట్టి ఇది మొత్తం కలిపేస్తున్నాం. ఈ కర్రీకి ఎక్కువ కూడా ఆయిల్ పట్టదు, జస్ట్ ఫ్రై వరకే కాబట్టి మనకు ఆయిల్ తక్కువనే పడుతుంది. ఎక్కువ వేసుకోకండి. ఇక్కడ క్వాంటిటీ మీకు ఎక్కువ కనిపిస్తుండొచ్చు, బట్ ఆయిల్ కానీ ఏదైనా మొత్తం అంత కర్రీకి బాగా సరిపోయింది. ఇలా కలిపేసుకున్నాం. ఫస్ట్ మొత్తం అంతా ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాము. కొంచెం మీడియం మంటలోనే వేగనిద్దాం. హై ఫ్లేమ్ ఏ వంటకి పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. ఇప్పుడు మనం మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉండనివ్వాలి. 1 minute 2 minutesకి ఒకసారి మూత ఓపెన్ చేసి మనం కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా ఇలాగ కలుపుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంట ఉంచండి. మూత పెట్టేస్తాం. చపాతీ స్టార్ట్ చేసినారు. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనకు చపాతీలు బాగా పొంగుతాయి. ఇది చూడండి మొత్తం పొంగుతుంది. వావ్, వావ్, ఎంత బాగా పొంగుతుందో. ఈ చపాతీ చేసింది నేనే. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. కొంతమంది ఆయిల్ వేసుకోకుండా ఒట్టిగానే కాల్చుకుంటారు. నేనైతే ఆయిల్ అప్లై చేసింది ఇష్టపడతాను. మరి మీరు ఎలా ఇష్టపడతారు చెప్పండి కామెంట్స్లో. ఒక 2-3 times బాగా కలుపుకునే లోపలే ముల్లంగి కూర రెడీ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, బాగుంటుంది. ముల్లంగిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, తింటే చాలా మంచిది. దీనికి ఎక్కువ మసాలాలు కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఓన్లీ పచ్చికారము, ఉల్లిపాయ వేసాం అంతే. ఉల్లిపాయ, పచ్చికారం ఉల్లిపాయ మాత్రమే వేసారు. ఇంకా కొంచెం గరం మసాలా కూడా అలాంటివి కూడా ఏవి వేయలేదు. ఒకవేళ అవసరం లేదు, ఒకవేళ ఎవరికైనా ఇష్టం అయితే అలాగా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.